నమస్తే. బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ మన గాంధీ గారు ఉన్నారు మనతోని. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అన్న. జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జూబ్లీ ఎలక్షన్ లో బీజేపీ ఎలా ఉండబోతుంది? ఈసారి చాలా అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాము. చాలా వరకు మేము విజయం సాధించే దిశలోనే ఉన్నాము. ఎందుకంటే రెండు పార్టీలలో కూడా ఎటువంటిది అది లేదు, ప్రజలలో నమ్మకం లేదు. బీఆర్ఎస్ లో కూడా స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు, దాని మీద నమ్మకం పూర్తిగా లేదు. ఇక కాంగ్రెస్ అంటే ఇక అందరు తెలిసిన విషయమే. కాంగ్రెస్ అభ్యర్థి గారు ఇంత ముందుకు 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు. ప్రజలు ఆయనని విశ్వసించలేదు, ఆదరించలేదు. ఈసారి ఆయనని విశ్వసించి నమ్మి ఆదరిస్తారనే నమ్మకం మాకు లేదు. ఈసారి కూడా ఆయన సేమ్ అదే ఫలితాలు వచ్చేలాగా ఉన్నాయి. ఆయన 2nd ప్లేస్ 3rd ప్లేస్ వచ్చేటట్టుగా అనేది మాకు వస్తున్న సర్వేల ప్రకారంగా మాకు తెలుస్తున్నది. సో చాలా వరకు ప్రజలు కూడా బీజేపీనే ఒక దిశగా ఒకసారి అవకాశం ఇవ్వాలి అనేది పూర్తిగా అనుకుంటున్నారు. చాలా వరకు నమ్ముతున్నారు కూడా. ఈసారి పూర్తి మెజార్టీ అత్యధికంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని మాకు లేటెస్ట్ గా వచ్చిన సర్వేలలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాకు ఉన్న సర్వేల ప్రకారంగా మేము కూడా గెలవబోతున్నాము. బీజేపీ పోయినసారే లాస్ట్ దాంట్లో ఉంది, 2nd అని వచ్చినాం అప్పుడు కనీసం. ఇప్పుడు బీజేపీ కూడా మళ్ళీ అదే 3rd ప్లేస్ లోకి వెళ్ళబోతుంది. మేము గెలుస్తామని వాళ్ళకి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ అనేది ఎప్పుడు కూడా తొందరగా వచ్చి తొందరగా ఏదో షార్ట్ గా అనేది ఉండదు. స్లోగా నిదానంగా ఒక ఇటుక అన్నట్టుగానే పేర్చి సమూహంగా ఒక కార్యకర్తలను బలంగా స్ట్రాంగ్ అయ్యి ఎదగడం అనేది జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. బీజేపీ అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. మేము ఎలక్షన్ కోసం అని కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలలోనే, ప్రజా సమస్యల మధ్యలోనే ఉంటాం. ఎప్పుడు కూడా, ఎప్పుడు ధర్నాలైనా ఏవైనా మేము ముందే ఉంటాం. నీకు వేరే పార్టీలు అట్లాంటి కార్యకర్తలు ఉండరు. ఎలక్షన్ టైంలోనే వస్తారు. ఆ రోజు వాళ్ళకి ఏముంటుందా పేమెంట్ అనేది ఇదే ఉంటది. వాళ్ళకి ఆలోచన మొత్తం కూడా, వాళ్ళ సరి అయిన సిద్ధాంతాలు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏవి కూడా ఐడియా ఉండవు. కానీ మా పార్టీలో ఉన్నోళ్ళకి ఏంటంటే సిద్ధాంత పరంగా వెళ్ళాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా గెలవాలి, ఎలా ప్రజల మధ్యలో ఉండాలి అనేదే ఉంటది నిరంతరం. సో డెఫినెట్ గా ఈసారి మేము ఒక చాప కింద నీరు లాగా ఎప్పటి నుంచో పనిలోనే ఉన్నాం. మాకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మా క్యాండిడేట్ దీపక్ రెడ్డి అన్న గారు ఇంతకు ముందు కూడా ఎలక్షన్ లో ఉండి జూబ్లీస్ లో ఉన్న లోటుపాటులు, ఎత్తుపోతులు అన్ని కూడా తెలుసుకొని ఆల్రెడీ ఆయన పార్టీలో ఓడిపోయినా కానీ నిరంతరం ప్రజల మధ్యలో జూబ్లీస్ లోనే ఉన్నారు. ఆయన పనిని, ఆయన కృషిని గమనించి మా ఆఫీస్ నుంచి, సెంట్రల్ నుంచి కూడా ఆయనకి సిటీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఇచ్చారు ఆయనకి. సో డెఫినెట్ గా అన్న చాలా హార్డ్ వర్కరు. డెఫినెట్ గా అన్న ఈసారి విజయం తథ్యం. కాంగ్రెస్ మేము సన్న బియ్యం ఇచ్చినాం అని వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి సీతక్క కానీ వాళ్ళు కొంతమంది పెద్ద నాయకులు కానీ ఇదే చెప్పుకుంటారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? సన్న బియ్యం అనేది వారు ఇచ్చిన అనే దానికి వాళ్ళు ఎప్పుడైతే అంటారో అప్పటి నుంచే మేము ఖండిస్తూ వస్తున్నాము. ప్రతి రేషన్ షాప్ లో కూడా మోడీ గారిదే పెట్టాలనేది మేము ఫైట్ చేసి మోడీ గారికి పెట్టిపిస్తున్నాము. అది సెంట్రల్ నుంచి వస్తున్న బియ్యం, అది దానికి సంబంధించిన అది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చింది ఏదీ లేదు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద పెడపోయిపోయి దీనికి వేసారు, కానీ దీనికి వేసిన దానికి కూడా చాలా బాధపడుతున్నారు ప్రజలు. కంపల్సరీ ఈసారి డెఫినెట్ గా వచ్చే ఎలక్షన్ లో అత్యధికంగా బీజేపీ గెలిపించి బీజేపీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యి దానికి పునాదిగా జూబ్లీస్ నుంచే స్టార్ట్ అవ్వాలనేది డిసైడ్ అయ్యింది. జూబ్లీస్ లో విజయం నుంచే నెక్స్ట్ తెలంగాణ మొత్తం గోల్కొండలో జెండా ఎగరేసేది కూడా బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ లో. 6 గ్యారంటీలు ఇస్తున్నాం అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా హయాంలో కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్యలో మీరు ఎట్లా గెలవబోతున్నారు? 6 గ్యారంటీలు అనేది మా ప్రతి ఒక్క ప్రజలకి మేము అడుగుతున్నాం. ఎక్కడైనా కానీ 6 గ్యారంటీలు ఎక్కడన్నా మీకు ఫుల్ఫిల్ అయ్యాయా, ఎక్కడన్నా అయ్యాయా? ఎవ్వరు కూడా అవ్వలేదని చెప్తున్నారు. ఏది అవ్వలేదు. చాలా బూటకమైన మాటలు. అది ఫేక్ 6 గ్యారంటీలు అనేది ఆల్రెడీ అదే ప్రచారంలో కూడా ఉన్నారు. మేము అదే చెప్తున్నాము. వాళ్ళు ఎటువంటి నెరవేర్చలేదు. వాళ్ళ సాధ్యం కాని పని ఏదో గెలవడం కోసమే 6 గ్యారంటీలు అని వాళ్ళు వెళ్ళి ప్రజలు ఇప్పుడు తప్పైపోయిందని బాధలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు
మీకు 6 గ్యారెంటీలు ఏమైనా ఒక పథకం ఏమైనా వచ్చిందా? 6 గ్యారంటీ పథకాలు ఎవరికి రాలేదు. మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, ఇంతవరకు వేసింది లేదు. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, అది అవ్వలేదు. కరెంట్ బిల్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది అవ్వట్లేదు. మహిళలకు అదేంది ఫ్రీ బస్సు అన్నారు, ఆ ఫ్రీ బస్సులు మహిళలకు ఫ్రీ పెట్టేసి బస్సు సంఖ్య తక్కువ చేసి వాళ్ళకి కొట్లాటలు అయ్యేటట్టుగా ఆ విధంగా నడుపుకుంటున్నాయి. 500 గ్యాస్ కానీ అది అవ్వట్లేదు. ప్రజలే చెప్తున్నారు, మేము ప్రజల మధ్యలోకి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు మాకు. మేము కరెంట్ బిల్లు కూడా మాఫీ చేసినామని చెప్తున్నారు. లేదు, అది కూడా అవ్వలేదు అంటారు. 200 యూనిట్ అంటారు, ఒకసారి 200 యూనిట్ వచ్చిన తర్వాత 201 అయితే ఫుల్ బిల్ కట్టాలి అంటున్నారు. 200 వరకు మాఫీ చేసేది ఉంటే నిజానే 200 యూనిట్ మాఫీ చేసి ఆ తర్వాత 1 యూనిట్ నుంచి ఎంత అయిందో అది లెక్క కట్టాలి. ఆ విధంగా కూడా లేదు. కొంతమందికి ఒకసారి 200 యూనిట్ ఫ్రీ అన్నారా, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కానీ మళ్ళీ అలా ఫ్రీ రాదు, అది రావట్లేదు. వాళ్ళు కూడా చాలా అదైపోతున్నారు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి భారీ నిధులు కేటాయించినాము, ప్రతి బస్తీలో సీసీ రోడ్లు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి అని వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు జనాలలో. మరి మీరు ఎట్లా? జూబ్లీస్ లో మేము పాదయాత్ర చేస్తున్న ప్రతి దగ్గర కూడా డ్రైనేజ్ పొంగిపోయి ఉంటుంది. అది అన్ని పార్టీలకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అసలుకే సరిగ్గా లేదు. దాన్ని అసలు వాళ్ళు ఎట్లా కూడా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు, 2 years ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు. అసలు వాళ్ళది అది అర్థం కానిది అంటే వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన రాహిత్యం ఉండాలి. ఏదో గెలిచేస్తున్నామా, పార్టీలకు వెళ్తామా, ఎన్నికలకు వెళ్తామా, ఆ టైంకు వాళ్ళని డబ్బులతో తెచ్చుకున్నామా, ఈ విధంగానే ఉంటారు. కానీ ఓ సిద్ధాంత పరంగా వెళ్ళి దాని సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలి, ఇవన్నీ ఒకటి దానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. అది డెఫినెట్ గా ఫస్ట్ మేము గెలవంగానే ఫస్ట్ మేము చేసే ప్రయత్నమే అది. ఈ డ్రైనేజ్ సమస్యని పూర్తిగా దాన్ని ఎలా చేయాలి, ఎలా రోడ్లు వేయాలి, మెయిన్ ఇక్కడ ఉన్న సమస్యనే అది. మీరు ఎవరైనా ఎక్కడైనా చూడండి, డ్రైనేజ్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి డివిజన్ లో అదే ఉంది. సరే, మరి మీరు ప్రచారంలో మీకు ఎట్లా, ఎంత మెజారిటీ ఉండబోతుంది, జనాలు ఎట్లా మీకు రిసీవ్ అవుతున్నారు? ప్రచారంలో అయితే మాకు నిజంగా చెప్తున్నాము, ఎవరైనా కానీ వెనకాల ఎవరైనా కనబడితే ఈసారి ఓటు మీకే అంటాము. కానీ నిజం చెప్తున్నాను, వాళ్ళు చాలా ఆత్మ తృప్తితోని, సంతృప్తితోని ఈసారి డెఫినెట్ గా మీకే అవకాశం ఇస్తాం, డెఫినెట్ గా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు అలా అంటుంటే వాళ్ళ కళ్ళ నుంచి వాళ్ళ ఆనందము, చిరునవ్వు అది అర్థమైపోతుంది. ఎస్, వీళ్ళు మనకే ఓటేసేటట్టు కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లోపల నుంచి వస్తుంది మాట, అది మనసులో నుంచి వస్తుంది. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు ఎవరు కనబడ్డా కానీ వాళ్ళు ఏమంటారంటే ఒకటే, ఓకే మీకే ఇస్తాం అంటాం. డెఫినెట్ గా చాలా వరకు వేరే పార్టీలో ఓటేసాము, చూసాము. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఓటేసి వీళ్ళది పనితనం ఎలా ఉంటుందో చూడాలి. వేరే స్టేట్లలో, నార్త్ స్టేట్లలో వచ్చిన వీళ్ళ గవర్నమెంట్ వల్ల ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇక్కడ కూడా ఎందుకు చెందాలంటే మనం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఓటు వేయాల్సిందే అనేది ఫిక్స్ అయి ఉన్నారు ప్రజలు. ఇప్పుడు జూబ్లీస్ ఈ ఎలక్షన్ లో ఎంత మెజారిటీ మీరు గెలవబోతున్నారు? ఒకసారి మీకు మెజారిటీ అంటే మేము విన్ అవ్వడం ఆల్రెడీ ఓకే ఉన్నారు. మెజారిటీ కూడా మాకు 4-5,000 నుంచి అనేది చెప్తున్నారు. ఇంకా దాన్ని పెరగాలి అనే దాని మీదనే మేము కాన్సన్ట్రేషన్ గా ఉన్నాము. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఈసారి మేము నామినేషన్ వేసిన రోజే అందరికీ ఒక సంకేతం తెలిసిపోయింది, భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నది. ఈసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చాలా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ ర్యాలీని చూసిన తర్వాత అరే ఇంత ప్రజలు ఎలా వస్తున్నారు వీళ్ళందరూ అని. డెఫినెట్ గా ఈసారి భారతీయ జనతా పార్టీయే విన్ అవుతుంది. ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొని ఉండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? ర్యాలీలో మేమంటే ఒక 10,000 వరకు పాల్గొన్నారని మేము అనుకుంటున్నాం.